అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇవాళ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాళ అయితే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇది చాలా చాలా శక్తివంతమైన ఒక గొప్ప విశేషమైన మంత్రము. అమ్మవారికి సంబంధించి ఎన్నో మంత్రాలని మనం చూస్తూనే ఉన్నాము. అమ్మవారిని భక్తి విశ్వాసాలతో కనుక మీరు ఒక్కసారి నమ్మి మీకున్న కష్టాన్ని చెప్పుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి కష్టమైనా సరే, ఎంత పెద్ద కష్టమైనా అమ్మవారి స్వయంగా మీ చేతిని పట్టుకొని ఆ కష్టంలో నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అంతటి గొప్ప శక్తివంతమైన ఒక విశేషమైన మంత్రం గురించి ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. అయితే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి, ఏ సమయంలో జపించాలి, ఎన్నిసార్లు జపించాలి, ఇవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో క్లియర్గా నేను మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందుకండి మనకు తెలిసినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. గురువుగారి దగ్గర మేము చెప్పించుకొని మాకు ఒక మంచి నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది, అది కూడా కొద్ది రోజుల్లోనే. గురువుగారిని కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు 9666575717. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, చేతిలో డబ్బు నిలవకపోవటము, కోర్టు సమస్యలు, గృహ సమస్యలు, ఎలాంటి సమస్య అయినా సరే మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న సమస్యలన్నీ కూడా గురువుగారికి అప్పగించండి. ఇక మీకు 2 రోజుల్లో మీకు ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే 24 గంటల్లో ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. ఇక మనం ఇప్పటికే అమ్మవారికి సంబంధించిన ఎన్నో రకాల నామాలు జపించుకుంటూ అమ్మవారికి సంబంధించిన మంత్రాలని జపించుకుంటూ మనకున్న కష్టాలన్నీ కూడా తొలగించుకుంటున్నాం. అలాంటి ఒక గొప్ప విశేషమైన మంత్రం అన్నమాట అష్టమి తిథి రోజు. అంటే ముఖ్యంగా అష్టమి తిథి రోజు ఈ నామంతో అమ్మవారిని 8 సార్లు జపించి మీకున్న కష్టం చెప్పుకున్నారంటే పలానా కష్టం పలానా సమయంలో తీరాలి, పలానా కోరిక మాకు ఒక సమయంలో తీరాలి అనుకుని మీరు జపించుకున్నట్లయితే ఖచ్చితంగానండి మీకు ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోతుంది. అయితే మీ కోరికలో న్యాయం అనేది ఉండాలి. న్యాయబద్ధంగా ఉన్న కోరికలు అమ్మవారు ఖచ్చితంగా తీర్చుతుంది. అంతటి గొప్ప శక్తివంతమైన మంత్రం అన్నమాట. అష్టమి తిథి రోజు మాత్రమే జపించాలి. మిగతా ఏ సమయంలో ఏ రోజైనా జపించుకోవచ్చు, కానీ ముఖ్యంగా అమ్మవారికి శక్తివంతమైన అష్టమి తిథి రోజు కనుక ఈ మంత్రంతో మీరు జపించారంటే మీకు ఒక మంచి రెట్టింపు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అయితే అష్టమి తిథి రోజు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ శుద్ధంగా, అంటే మీరు స్నానం అది చేసి నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్ టైంలో లేని వాళ్ళు అమ్మవారికి ఒక దీపం అనేది పెట్టేసి అమ్మవారిని పూజించుకొని అమ్మకి నచ్చిన ఇష్టమైన ప్రసాదం దానిమ్మ పండు కానీ చిలగడ దుంపలు కానీ ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని ఆ తర్వాత మీకున్న సమస్య ఏదైతే మీ సంకల్పం ఏ సంకల్పంతో మీరు ఈ మంత్రాన్ని జపించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని అమ్మకు చెప్పుకొని ఈ మంత్రాన్ని 8 సార్లు జపించుకోండి. అష్టమి తిథి రోజు ప్రారంభించి 8 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఒకవేళ మీకు కుదరటం లేదు, ప్రతిరోజు మేము ఇలా జపించుకోవటం మాకు టైం సరిపోవటం లేదు, మేము ఏదో ఒక జాబ్ పరంగానే అట్లా బయటకు వెళ్తుంటాం అనుకున్న వాళ్ళు ముఖ్యంగా అష్టమి తిథి రోజు, అష్టమి తిథి ఎప్పుడైతే ఏ సమయంలో అయితే ఉంటుందో ఆ సమయంలో మీరు ఈ మంత్రాన్ని జపించుకోండి. మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుంది. మీరు అనుకున్న కోరిక అనుకున్న సమయానికి ఖచ్చితంగా తీరుతుంది. చాలా చాలా శక్తివంతమైన మంత్రం. నిష్టతో చేయాలి. అమ్మవారి మీద భక్తి విశ్వాసాలతో చేయాలి. సప్త మాతృకల్లో ఒకరైన శక్తివంతమైన వారాహిదేవిని అష్టమి తిథి రోజు ఈ మంత్రంతో జపించి చూడండి. మీకు చాలా మంచి రిజల్ట్, రెట్టింపు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మంత్రం ఏంటి అనేది చూద్దాము. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. 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 ఇలా మీరు ప్రతిరోజు, అంటే అష్టమి తిథి రోజు ప్రారంభించి
క్రమం తప్పకుండా 8 రోజుల పాటు చేయండి. మీకున్న ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుంది. అలాగే మాకు కుదరలేదనుకున్న వాళ్ళు ముఖ్యంగా అష్టమి తిథి ఎప్పుడైతే ఉంటుందో అలా అష్టమి తిథి రోజు మాత్రము ముఖ్యంగా మీకు 8 సార్లైనా జపించుకోండి. మీ కోరిక పెద్దది కష్టతరమైంది అనుకుంటే 8 సార్లైనా 9 సార్లైనా 108 సార్లైనా సరే జపించుకోండి. మీకు ఖచ్చితంగా ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుంది.